సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మరి తెలంగాణ మోడల్ స్కూల్ లచ్చపేటలో ఉన్నటువంటి గెస్ట్ ఉపాధ్యాయుల దరఖాస్తుల గురించి ఈ వీడియోలో మాట్లాడతాము. సో లచ్చపేట మోడల్ స్కూల్లోని మరి ఈ సంవత్సరానికి సో గెస్ట్ ప్రతిపాదన వాస్తవానికి సో అవర్లీ బేస్డ్ టీచర్స్ అంటారు. ఈ మోడల్ స్కూల్ అన్నింటిలో కూడా అవర్లీ బేస్డ్ టీచర్ తీసుకుంటారు. సో సుమారుగా వీళ్ళ శాలరీ వచ్చేసి 18,200 రూపాయలు ఉంటుంది. సో దాని సమయటువంటి మీ జిల్లా పరిధిలో తెలంగాణలోని అన్ని జిల్లాల పరిధిలో కూడా మీకు న్యూస్ అనేది మామూలుగా మీరు అప్డేట్ అవుతుంటారు. ప్రతి సంవత్సరం కూడా ఇది రెన్యువల్ చేయడం కోసము ప్రతి సంవత్సరం డెమో తీసుకుంటారు. సో మీరు కూడా మిగతా జిల్లాల వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మీ జిల్లాలో ఉన్నటువంటి సో న్యూస్ బాగా చూసుకోండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మ్యాక్సిమం స్కూల్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా మరి డెమో అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ లచ్చపేట స్కూల్లో మాత్రం మనకు డెమో అవకాశం ఉన్న విషయాన్ని సో మనకు వచ్చినటువంటి న్యూస్ పేపర్ ఆధారంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. తెలంగాణ మోడల్ స్కూల్ లచ్చపేటలోని గెస్ట్ ఉపాధ్యాయులకు దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇందులో ఏ పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ పీజీటీ సంబంధించిన పోస్టులు చూసినట్లయితే తెలుగు ఒక పోస్ట్ ఉంది, ఇంగ్లీష్ ఒక పోస్ట్ ఉంది, గణితం ఒక పోస్ట్ ఉంది, భౌతిక శాస్త్రం ఒక పోస్ట్ ఉంది, జువాలజీ ఒక పోస్ట్ ఉంది. సో ఈ అవర్లీ బేస్డ్ టీచర్ అన్నట్టు. సో వీళ్ళకు జీతం వచ్చేసి ఎంత ఉంది? జీతం వచ్చేసి వీళ్ళకు 18,200 ఉందండి. 18,200 ఉంది. 18,200 రూపాయలు వీళ్ళకు శాలరీ ఉంది. సో టీజీటీకి టీజీటీ పోస్ట్ ఒక తెలుగు పోస్ట్ ఉందండి, ఇంగ్లీష్ ఒక టీజీటీ ఇంగ్లీష్ పోస్ట్ ఒకటి ఉంది, హిందీ పోస్ట్ కూడా ఒకటి ఉంది. సో ఇక్కడ ఏంటంటే సో ఇంతకంటే ముందున్న వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారు. దాంతో పాటుగా ఇంకా వాళ్ళకు కొత్త వాళ్ళని కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ 2 అవకాశాలు ఉన్నాయి. సో ఇంతకుముందు చేసిన వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా కొత్త వాళ్ళకు డెమో తీసుకొని సో వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళ యొక్క టెట్ మార్కులు అవన్నీ తీసుకొని మేజర్గా డెమో ప్లస్ వారి యొక్క ప్రతిభను ఆధారంగా ఈ యొక్క ఇంటర్వ్యూలు నిర్వహించుకుంటారు. తర్వాత డెమో ఉంటుంది. సో దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి? సో ఈ సబ్జెక్ట్ అన్నిటి కూడా పీజీ సో బీఈడి ప్లస్ టెట్ ఉండాలి. అంటే మామూలుగా సో దీంతో ఏమన్నాడు, పీజీ ఉండాలి. పీజీతో పాటు పీజీ ప్లస్ బీఈడి అన్నాను. పీజీ ప్లస్ బీఈడి అనేది కంపల్సరీ. సో కొన్నిటికి ఇప్పుడు టీజీటీ పోస్ట్ ఉంది అనుకోండి, వాటికి సో బీఈడి ఉంటే సరిపోతుంది. సో టీజీటీ పోస్ట్కి ఇక్కడ సుమారుగా ఇక్కడ చూడండి, టీజీటీ పోస్ట్కి మాత్రము సో ఒక బీఈడి ప్లస్ టెట్ ఉండాలి. సో పీజీ ఇక్కడ మామూలుగా పీజీటీ పోస్టులకు పీజీ ప్లస్ బీఈడి ప్లస్ టెట్ ఉండాలి. టెట్ అనేది సో ఇక్కడ మన పేపర్లో ఇచ్చిన టెట్ కూడా కావాలనేటువంటి అంశాన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే టీజీటీ పోస్టులకు ఇది బీఈడి ప్లస్ టెట్. సో బీఈడి ప్లస్ టెట్. అదేవిధంగా పీజీటీ పోస్టులకు పీజీ ప్లస్ బీఈడి ప్లస్ టెట్. నెక్స్ట్ వచ్చేసి సో మనకి ఇంకా డెమో ఏ రోజు ఉంటుంది? సో మనకి ఇచ్చినటువంటి న్యూస్ ఆధారంగా 13వ తారీఖు రోజు డెమో ఉంటుంది. సో అంతకంటే ముందే మీరు దరఖాస్తులు అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు ఆ లచ్చపేట మోడల్ స్కూల్కి వెళ్ళి దరఖాస్తు చేసుకోండి. సో మిగతా స్కూల్ వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రంలోని మిగతా స్కూళ్ళు కూడా మీ పరిధిలో ఉన్నటువంటి న్యూస్ ఎవరు చూసుకోండి. మ్యాక్సిమం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇన్ కేస్ వచ్చే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ప్రతి సంవత్సరం కూడా ఇక డెమో నిర్వహించి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం న్యూస్ మీ మధ్యకాలంలో న్యూస్ ఎక్కువ చూడండి. ఎందుకంటే నిరుద్యోగులకు ఇది చాలా అవసరమైంది. ఎవరైతే జాబ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది ఇప్పుడు న్యూస్ రోజు కూడా చూస్తూ ఉండండి. మన ఛానల్ కూడా మ్యాక్సిమం ఒకవేళ వేరే జిల్లాలో కూడా వచ్చినా కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. నో ప్రాబ్లం. ఓకేనా? సో ఇవి టీజీటీ పోస్టులు మరియు పీజీటీ పోస్టులు ఇవి. సో ఓకేనా? శాలరీ వచ్చేసి ఇంత ఉంటుంది. ఇది మీరు ఎక్కడ ఇవ్వాలి రెజ్యూమ్ అనేది? సో తెలంగాణ మోడల్ స్కూల్ లచ్చపేటకి వెళ్ళి అక్కడ సో దుబ్బాక దాటగానే మనకు సుమారుగా ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. సో అక్కడ లచ్చపేట లచ్చపేట మోడల్ స్కూల్కి వెళ్ళి మీరు దరఖాస్తు ఇస్తే సో మనకు డెమో అనేది మ్యాక్సిమం వీళ్ళకు జూన్ 13వ తారీఖున డెమో ఉంటుంది అనేది కూడా తెలియడం జరిగింది. సో థ్యాంక్ యూ టు ఆల్.